హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఇదొచ్చేస్తే మీ అందరికీ తెలుసు కదా! అగారో డ్రై అండ్ వెట్ వాక్యూమ్ క్లీనర్ అన్నమాట. మీరు కనుక ఒకవేళ కొంచెం హెవీ వాక్యూమ్ క్లీనర్ చూస్తున్నారు. మీకొక బొటిక్ కానీ, షాప్ కానీ ఏమైనా ఉంది. లేకపోతే కార్పెట్స్ ఉన్నాయి ఇంట్లో ఎక్కువగా. ఒక హెవీగా వర్క్ చేసేది కావాలి అనుకుంటే ఒకసారి దీన్ని చెక్ చేయండి. ఇది వెట్ వాక్యూమ్ కూడా చేస్తదన్నమాట. సో, దాని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోనే ఒకసారి చెక్ చేయండి మీకేమైనా అవసరం ఉంటే. అండ్ ఇక్కడ నేను చపాతీ పిండి కలిపాను. ఫస్ట్ ఈరోజొచ్చేస్తే చపాతీ, ఇంకా ఆలు కుర్మా చేద్దాం అనుకుంటున్నా. అది చాట్ చేసిన రోజు చాట్ చపాతీతో తింటున్నాను అని చూపిస్తున్నానక్కడ. సో, ఇవన్నీ డ్రై మసాలాస్ అన్నీ కొంచెం మిక్సీ చేసి, మనం ఒక సింపుల్ ఆలు కుర్మా రెసిపీ చేద్దాం. చాలా బావుంటది. సో, చూపించినవన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని, అందులో కొంచెం ఉల్లిపాయలు అన్నీ వేసి, మనం మసాలా పేస్ట్ తయారు చేస్తాం. ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేస్తున్నాను. టమాటోస్ నేను అన్నిట్లో యూజ్ చేసేస్తున్నాననమాట. అన్నీ. చాలా ఎక్కువ యూజ్ చేస్తున్న ఫీలింగొచ్చింది. ఈరోజు టమాటో యూజ్ చేయకుండా కర్రీ చేయాలి అని చెప్పి ఇది చేశాను. దీనికోసం మసాలా పేస్ట్ రెడీ జేసి పక్కనుంచుదాము. తర్వాత ఒక కడాయి పెట్టుకుందాం. అండ్ ఈరోజు వ్లాగ్‌లో మనం వైజాగ్ కూడా ఎళ్దాము. ఫైనల్లీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే వైజాగ్ నుంచే చేస్తున్నా. ఫైనల్లీ అన్విక్ కొంచెం తగ్గింది. మేమొచ్చేసాము వైజాగ్‌కి. హమ్మయ్య! అన్న ఫీలింగొచ్చింది నాకు. అన్నీ హడావిడే. నార్మల్‌గా ఈ పాటికొచ్చి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవ్వాలి. కానీ అన్వికి ఫీవర్ రావడం, అవి క్యాన్సెల్ చేయడం, మళ్ళీ తత్కాల్‌లో టికెట్ తీసుకోవడం అలాగ ఏంటేంటో జరిగి ఇప్పటికైతే మేమొచ్చామన్నమాట. సో, కడాయిలో ఆయిల్ వేసుకుందాం. అందులో కొంచెం పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఒక మంచి ఫ్లేవరొస్తది. కొంచెం కరివేపాకు అండ్ మీ అందరూ ఎక్కడున్నారు? వైజాగ్‌లో అయితే క్లైమేట్ చాలా బావుంది ప్రస్తుతానికి. ఫుల్ వర్షం పడుతుంది. చల్లగా ఉన్నప్పుడు మాత్రం వైజాగ్ క్లైమేట్ బాగా అనిపిస్తది. ఆ ఊరు అసలు వదలాలనిపించదు. చాలా చాలా బావుంటది. సో, మిక్సీ చేసిన ఈ పేస్ట్‌ని కూడా ఇందులో వేసేద్దాం. బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా కుక్ అవ్వనిద్దాం. ఈ లోపల ఏమంటారు పొటాటోస్ కూడా బాయిల్ చేసి ఉంచాను. ఈ లాస్ట్ ఏదో వీడియోలోని నేను చెప్పాను కదా! ఈ పర్మనెంట్ మేకప్‌వి కూడా కొంచెం ఫేక్ లాగా కనిపిస్తున్నాయని. ప్రస్తుతానికి ఫుల్ ట్రెండింగ్ అవుతుంది. కానీ ఈ టాపిక్స్ చూసారా ట్రెండింగ్ అవ్వకుండా ఆగుతున్నాయి కొంచెం. అది నాకు అనిపించింది. మిగిలిన టాపిక్స్ కన్నా ఈ ఫేక్ డాక్టరేట్ విషయాలు ఇవన్నీ గూడా కొంచెం రోజులకి ఆగిపోతున్నాయి. మీకు అలా అనిపించిందా? అండ్ మీరు ఫాలో అవుతున్నారా న్యూస్ ఇంకా ఏంటి సంగతులు అనేది కూడా చెప్పండి. సో, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. సో, మంచిగా ఆయిల్ యూజ్ అవుతున్నప్పుడు మనకి ఆ మసాలా పేస్ట్ అంతా గూడా మంచిగా కుక్ అయినట్టు. ఇందులో బాయిల్ చేసిన పొటాటోస్ వేసుకొని కొంచెం వాటర్ ఏసుకుందాం. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేద్దాం. చాలా క్విక్ రెసిపీ అండి ఇది. చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది.
సో, వాటర్ గూడా ఏసిన తర్వాత మొత్తం మసాలాస్, పొటాటోస్ అన్నీ కూడా మంచిగా బైండ్ అయ్యేలాగా కాసేపు బాయిల్ అవ్వనిచ్చామనుకోండి అదంతా బావుంటది. దాని తర్వాత కొంచెం పెరుగు బాగా విస్క్ చేసేసుకొని ఇందులో వేసుకున్నామనుకోండి ఒక మంచి థిక్‌నెస్ ఒస్తది అండ్ టెక్స్చర్ కూడా ఒస్తది కర్రీకి. ఇది మనకి బగారా రైస్‌లోకి, బిర్యానీలోకి సైడ్ డిష్‌గా కూడా చాలా బావుంటది ఇది. సో, జస్ట్ టేస్ట్ చూస్తున్నాను. ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి. సో, ఈ సింపుల్ రెసిపీ చేశా. చాలా అనిపిచ్చింది. మనం ఎవ్రీడే మన ఓన్ వంటలుంటాయి కదా! మనం చిన్నప్పటి నుంచి తినేవి. అవి తిని తిని బోర్ కొడితే ఇలాంటి కొంచెం డిఫరెంట్‌గా చెయ్యని వంటలు చేస్తూ ఉంటే బావుంటది తినడానికి. అండ్ ఇప్పట్లో బోలెడు రోజు మళ్ళీ వంట చేయక్కర్లేదు. వంటకి హాలిడేస్ అండ్ బోలెడన్ని చపాతీలు కూడా చేసేసాను. అక్కడ ఒక చిన్న బ్యాగ్స్ కొన్నాను గుర్తుందా? అవి నాకంత నచ్చలేదు. అందులో పెడుతుంటే చపాతీస్ ఏం సాఫ్ట్‌గా ఉండట్లేదు. గట్టిగా అయిపోతున్నాయి. సో, నాకంత బాగా అనిపించలే. చూడ్డానికి మాత్రం చాలా క్యూట్ ఉండేవి. అండ్ ఇది డిసానో పెన్ని పాస్తా. సో, మీరెవరైనా పాస్తా కొనుక్కుందాము అనుకుంటే యూ కెన్ చెక్ థిస్ ఔట్ అండి. ఇందులో మనకి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్ ఏంటి ఉండవు. సో, డిసానో పాస్తా లిషియస్ పాస్తా మనకి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండిట్లోని దొరుకుతుంది. నేను అమెజాన్ లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. మీకెవరికైనా పాస్తా తీసుకుందాము అనుకుంటే. సో, వన్ ఆఫ్ ద హెల్తియర్ ఆప్షన్ అన్నమాట. తర్వాత ఇదొక క్విక్ సింపుల్ స్నాక్ రెసిపీ. ఈ మధ్యన చాలా మంది చెప్తున్నారు కదా! ప్రోటీన్ రిచ్‌గా ఉండే శనగలేవైతే ఉంటాయో, అవి రోజు ఈవినింగ్ కనుక మనం తిన్నామనుకోండి, మెయిన్‌గా వుమెన్ ఇంకా పిల్లలు, ఆడపిల్లలు తింటే చాలా చాలా మంచిదంట హార్మోన్స్‌కి వీటన్నిటికి. సో, అలా తినలేము అనుకుంటే ఇలా కొంచెం బెల్లం ఉంటది కదా! అది కొంచెం పాకంలాగా చేసేసి, ఇవి తొక్కలతో పాటు మనం ఇందులో వేసుకున్నామనుకోండి, ఫూల్ మఖానా అవి చేస్తూ ఉంటాను గదా! అవి కొంచెం కాస్ట్‌లీ వెర్షన్. ఇది కొంచెం తక్కువ రేట్ అండ్ మోర్ హెల్దియర్ అన్నమాట. అలా డైరెక్ట్‌గా గూడా తినొచ్చు. ఈ శనగలు చాలా చాలా హెల్తీ అంటారు. సో, ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మనకి హార్మోనల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే ఇది ఎవ్రీ డే తింటే ఒక 2, 3 మంత్స్‌లో మంచిగా మనకి తేడా తెలుస్తదట. అండ్ ఆ రోజు తత్కాల్ టికెట్స్ తీసాను ముందు రోజు. ఇప్పుడైతే మనం వెళ్తున్నాము స్టేషన్‌కి. పిల్లలిద్దరూ ఫ్లాట్ అయిపోయారు. ఫస్ట్ ట్రైన్ ఇక్కడ క్యాబ్ ఎక్కిన వెంటనే స్టేషన్‌కెళ్తున్నాము. సో, కాచిగూడ నుంచి మనం వెళ్తాము ఇప్పుడు వైజాగ్‌కి. సో, మా ఆయన గూడా వచ్చారు మధ్యలో. సో, స్టేషన్‌లో నాకు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతదని జెప్పి వచ్చారనమాట డ్రాప్ చేయడానికి. సో, మనం అయితే వెళ్ళిపోతున్నాము కాచిగూడ స్టేషన్‌కి. అన్వికి ఇప్పుడే యాంటీబయోటిక్స్ అన్నీ గూడా తాగి తగ్గింది. అందుకని కొంచెం నీరసంగా ఉంది. కానీ ఆ మాత్రం వీక్‌నెస్ ఉంటది గదా! సో, తనస్సలు మధ్యాహ్నాలు పడుకోవడానికి ఇష్టపడదు. కానీ తనే పడుకుందంటే ఓకే. షీ ఈస్ ఫీలింగ్ వీక్ అని అనిపించింది. ఇది మీ అందరికీ తెలుసు. ఇక్కడికొచ్చినప్పుడు అనిపిస్తది. ఓహ్! నువ్వు హైదరాబాద్‌లోనే ఉంటావు. నీకు తెలుసా అసలు? అని నాకే అనిపిస్తుంటది. ఎందుకంటే నేను అస్సలు బయటికెళ్ళను. ఆల్మోస్ట్ ఇంక ఇంట్లోనే. అలా ఎప్పుడైనా ఇటు తిరిగి ఇటొచ్చినప్పుడు అనిపిస్తది. ఎందుకెళ్ళావు నువ్వసలు అని నాకే ఫీలింగొచ్చేస్తూ ఉంటది అప్పుడప్పుడు. సో, ఫుల్ రష్ ఉంటది ఈ ప్లేసెస్ అన్నీ. ట్యాంక్ బండ్, ఇంకా సెక్రటేరియట్ అన్నీ. సో, ఇది కూడా ఈ దీపంది ఎంత బావుంటది కదా! అండ్ మనం వచ్చేసాము కాచిగూడ స్టేషన్‌కి. సో, సమ్మర్ కాబట్టి ఫుల్ రష్‌గానే ఉంటది. సో, అన్వి ఆల్‌మోస్ట్ 1 వీక్ నుంచి నాన్ వెజ్ తినలేదు, చికెన్ తినలేదు అని తను సాడ్ అయిపోయింది. అందుకని ఇంకా బయట తినడం వద్దు అని ఇంటికి చికెన్ తెప్పించి చికెన్ బిర్యానీ చేసి తీసుకొచ్చాను. సో, ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కి అవి కొంచెం తిందాం. సో, వైబు అందరం ఉన్నాం. అంతే వెయిట్ చేస్తున్నాం అలా ట్రైన్ కోసం. అలా చూడగా స్టేషన్‌కి ట్రైనొచ్చేసింది. ఒకవేళ మీరెవరైనా వైజాగ్‌కి ఓహ్, ట్రైన్స్ చూస్తూ ఉంటే ఈ ట్రైన్ కొంచెం ఈజీగా దొరుకుతదండి మనకి టికెట్స్. బోలెడన్ని తీసుకొచ్చాను. బయట ఫుడ్ కొనొద్దు అని చెప్పి వాటర్ మిలన్ తెచ్చాను, స్వీట్ కార్న్, చికెన్ బిర్యానీ చేశాను. అలా అన్ని టేస్టీ‌గా తెచ్చాను. సో దట్ ఇంక బయట తినొద్దు. కొంచెం ఇంట్లో అవే తిందాము అని. సో, ఇంకా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ కూడా అయిపోయింది. నైట్ మంచిగానే ఈసారి అయిపోయింది. మెయిన్ ఏంటంటే 1 అండ్ 3 టికెట్స్ వచ్చాయి. 1 అంటే డోర్ పక్కనే కదా! నాకు డోర్ పక్కనే అంటే కొంచెం భయమేస్తూ ఉంటది. ఫుల్‌గా పడుకోలేననమాట. అండ్ డోర్స్ ఓపెన్ చేసి, క్లోజ్ చేసి, ఓపెన్ చేసి, క్లోజ్ చేసి సగం నిద్ర రాదు. దాని తర్వాత డోర్ పక్కనే పిల్లలతోనంటే కొంచెం మనం కాషియస్‌గానే ఉంటే మంచిది. అండ్ మేము వైజాగ్ వస్తున్నామని కుషాల్ నాన్నకి చెప్పలేదు. వాడు వైజాగ్‌లోనే ఉన్నాడన్నమాట. సో, చెప్పలేదు. చాలా కష్టపడి దాచి ఉంచాము. సో, సర్ప్రైజ్ చేస్తది వాళ్ళ అక్క అని చెప్పి. అందరం కలిసెళ్ళాలని ప్లాన్ కదా! ఎవరు సాడ్ అయినా అవ్వకపోయినా పిల్లలు సాడ్ అయిపోతారు. ఏదైనా ప్రోగ్రామ్ సరిగ్గా అవ్వలేదనుకోండి. అందుకని అన్వి వచ్చి వాడిని లేపిస్తుంది. వాడు సూపర్ హ్యాపీ అయిపోయాడు. వర్త్ ఇట్ అనిపించింది. హమ్మయ్య! వాడికి చెప్పకుండా ఉన్నాము. వాడు హ్యాపీ అయిపోయాడు. సో, అదన్నమాట.
ఇంకా ఫైనల్లీ వైజాగ్ వచ్చాం కాబట్టి ట్రై చేస్తాను. అక్కతో కొన్ని వీడియోస్ చేయడానికి అండ్ కొన్ని మంచి మంచి వీడియోస్ షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో, మన వైభు నాన్న కూడా వాళ్ళ అన్నల్ని చూసి, ఏదో అమ్మమ్మని చూసి, తాతని చూసి సూపర్ సూపర్ ఎక్సైట్ అయిపోయాడు. సో, అంతే అయితే. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.